వనజంగి వ్యూ పాయింట్కి అయితే వచ్చిన. సో సన్ రైజ్ కూడా అయిపోయింది. సో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మీకు జస్ట్ వ్యూ అయితే చూపిస్తాను. సో ఎలా ఉందో, క్రౌడ్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. మీకు సన్ అయితే కనబడుతున్నాడు కదా. సో మొత్తం మేఘాలతో నిండిపోయింది. ఇది మేఘాలు అయితే తేలుతున్నాయి ఏకంగా. ఇదే నేనున్న రిసార్ట్. ఇది KNB రిసార్ట్స్ క్యాంప్ అండ్ టెంట్స్. టుడే ఐఎమ్ హెడింగ్ టు అరకు వ్యాలీ ఫ్రమ్ వనజంగి. వనజంగి ఎలా ఉందంటే లిటరలీ గూస్ బంప్స్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నా లైఫ్లో ఇంతటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అంత ఇంప్రెస్ అయిపోయాను. పొద్దున్నే ఒక 3:30కి అయితే స్టార్ట్ అయినా. సో మొత్తం అక్కడికి వనజంగి హిల్ పాయింట్కి చేరుకునేటప్పటికి ఎంత అయిందంటే టైమ్ ఈజ్ అరౌండ్ 5:30 అయిందనుకుంటా. దాని తర్వాత సన్ రైజ్, క్లౌడ్స్, వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అంటే ఒక ల్యాండ్స్కేప్లు ఉంటాయి కదా, మన ఈ ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం కదా, అటువంటి ఫీల్ అయితే వచ్చింది. నేను ఎప్పుడు అయితే ఏదో ఒక మూవీలో చూడడం కానీ, ఏదో గూగుల్లో డెస్క్టాప్ వాల్ పేపర్స్ ఉంటాయి కదా, అవి చూడడమే కానీ ఫస్ట్ టైం ఒక లైవ్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ జనం కూడా చాలామంది ఉన్నారు. ఏంటి మొత్తం ట్రెక్కింగ్ అంతా నేనైతే బండిని పైకి తీసిపోయా. అక్కడి నుంచి ఒక 1 అవర్ ట్రెక్కింగ్ మాట. సో ఆఫ్ రోడింగ్, ఘాట్ రోడ్స్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు వనజంగి, ద ఈస్టర్న్ ఘాట్స్. ఆ వ్యూస్ మటుకి నా మెదడులో ఇంకా అలా మెదులుతూనే ఉన్నాయి. ఓడియమ్మ ఏం డ్రైవ్ వ్యూస్ అని. మీ ఓన్ వెహికల్ మీద వస్తే మీరు టైం వేస్ట్ చేసుకోరు. మోటార్ సైకిల్ మీద అయినా రావచ్చు. సో మీరు అక్కడ వరకు యాక్సెస్ ఉంటుంది. అండ్ మీకు ఎంట్రన్స్లో ఒక 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. వనజంగి హిల్ ఆ సన్ రైజ్ పాయింట్ని చూడాలంటే మీరు 50 రూపీస్ కట్టాలి ఎంట్రన్స్లో. ఇక్కడ ఒక రిసార్ట్ లేదా టెంట్ ఏమైనా తీసుకోండి. ఫ్యామిలీ అయితే బెటర్ రూమ్ అయితే తీసుకోండి, ఓకే, సేఫ్ సైడ్గా. ఇంకా మీరు ఎవరైనా అబ్బాయిలు కానీ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే టెంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేనైతే ఎందుకు చేయలేదంటే నాకు ఈ గోప్రో ఛార్జింగ్లు ఇవన్నీ కావాలి కదా, సో అందుకు. ఎందుకంటే మళ్ళీ అక్కడ టెంట్లో ఉంటే ఛార్జింగ్ సాకెట్స్ సరిగ్గా లేవు. రిసార్ట్లు నెక్స్ట్ లెవెల్ ఏమి ఉండవు, జస్ట్ బేసిక్గా ఉంటాయి. సో మీరు రిటర్న్ ప్రైస్కి మీరేమీ అంత వర్త్ కాదని మీరే ఫీల్ అవుతారు. బట్ ఇంకా అంతకుమించి దొరకవు. ఇంకో హాట్ వాటర్ అంటారా, వాళ్ళు ఏదో స్పెసిఫిక్ టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ నేను గూగుల్లో చూసిన రివ్యూస్ ఏంటంటే ఈ KNB రిసార్ట్ అనేది కాస్త బాగుందని అన్నారు. సో నేను కూడా జస్ట్ అందుకే ఇది బుక్ చేసిన.
ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా నేను ఫస్ట్ టైం ఇలా రావడం, స్టే చేయడం ఒక రిసార్ట్లో. ఇప్పుడు మళ్ళీ పాడేరు ఘాట్ రోడ్స్ ఎక్కుతానేమో అనుకుంటున్నా. అరకు వ్యాలీ కదా, అలాగే ఉంటుంది రూటు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమని నాకు తెలీదు. ఇంకా గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్ళిపోతున్నా. ఇంకా అరకు వ్యాలీ ఇక్కడ నుంచి 1 hour 8 minutes ఉంది. ఇంకా హోటల్లో కానీ ఏది కానీ బుక్ చేయలేదు. సో ఏముంటాయి కూడా నాకు తెలియదు అరకు వ్యాలీలో. సో వెళ్తున్నా. కొన్ని అయితే చూడాలి. సో ఒకటి ఏంటంటే అరకు మ్యూజియం ఉంటుంది, అవి ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ ఏముంటాయి మనకి పర్టికులర్గా వెళ్ళి గూగుల్లో వెతకాలి ఇప్పుడు అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అని. ద బ్యూటీ ఆఫ్ పాడేరు చాలా బాగుంది. పాడేరు కూల్, ప్లెజెంట్, చాలా అయితే ఒక రేంజ్లో చెందుతుంది. ఈవెన్ 5 degreesకి వెళ్ళిపోతుంది అనుకుంటా రాత్రి మాటలు. ఇక్కడ ఇటువంటి ప్రదేశానికి వస్తే కంపల్సరీ మీరైతే లైనర్స్ కంపల్సరీ. చలికైతే నేను రాత్రి చచ్చిపోయాను. సో మన దగ్గర ఆల్రెడీ హుడీ ఉన్నది అండ్ మన రైడింగ్ గేర్ వేసుకు పట్టుకున్నాను నేను, రైడింగ్ జాకెట్. వనజంగి రావడం వర్త్. లంబసింగి ఇంకా స్కిప్. నేను వనజంగి వ్యూస్కి ఇంకా ఫిదా అయిపోయినా. ఐ విల్ చెరిష్ దిస్ అంటే మా ఎంటైర్ లైఫ్లో ఈ మూమెంట్, వనజంగికి రావడం అండ్ ఎక్స్పీరియన్స్ ద సన్ రైజ్. ఓ ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టలేదు మనం. ఓకే, ఒక మూమెంట్లో పోతే బెటర్. ఇంకా ఇది రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దట్స్ నైస్. వ్యూస్ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్. ఏమన్నా ఉందా రోడ్ ఇది? ఇక్కడ నుంచి చూడండి. సో ఇలా ఉన్నప్పుడు వ్యూస్ కానీ రోడ్ కానీ అంత క్రూజ్ చేయలేం. చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఓ మందైతే రైట్కి పుల్ చేయట్లేదు కదా, జస్ట్ చెకింగ్. వాబ్లింగ్ అయితే అవుతుంది, ఎందుకు అవుతుందో తెలీదు. ఫీల్ ఎలిమెంట్ తప్పినట్టుంది. ఆఫ్ రోడ్కి దాని నుంచి ఆ గుంటలు ఎక్కించేటప్పటికి వావ్ బ్యూటీ. అమేజింగ్. నా నోట్లోంచి ఇంక అమేజింగ్ తప్పితే ఇంకేం వర్డ్ రావట్లేదు నాకు. ఓకే, తను డాన్సర్ కదా. రీల్స్ ఏమో చేస్తున్నట్టున్నారు. అర్రే ఏంద్రా స్టంట్లు. హైవేనే ఇది, హైవేనే NH 516E. ఇంకా అన్ని ల్యాండ్స్కేప్లే. ఈ రోడ్ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇలా పాడేరు టు అరకు వ్యాలీ బాగుంది. ఇది అన్ని ల్యాండ్స్కేప్లు, మంచి NH 516 అంట. ఈ ట్రిప్ గుర్తుండిపోద్ది నాకు.
ఇది నా ఫస్ట్ సోలో ట్రిప్. ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ వ్యూస్ని ఎంజాయ్ చేసి అండ్ కొంతమంది పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి, ఇంతకీ ఆ రిసార్ట్ ఉన్నారు కదా, ఇంతకీ ఆ రిసార్ట్ ఉంది కదా నేను స్టే చేసింది, ఆయన మా ఊరోడే అనమాట. దాని తర్వాత పరిచయం అయ్యాడు. అంటే మా ఊరోడు అంటే మాకు వాళ్ళకి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో డిస్టెన్స్. మాట్లాడదాం అన్నాడు కానీ వనజంగి హిల్ చూసి వచ్చేస్తాను, దాని తర్వాత మాట్లాడదాం అంటే నేను చెక్అవుట్ చేసే టైంలో లేడమాట. ఈ సిమెంట్ రోడ్ ఎక్కితే స్క్రాంబ్లర్ జమ్ అని బౌన్స్ అవుతుంది అనుకున్నా. కొద్దిసేపు బ్యాడ్ రోడ్స్ వస్తున్నాయి, కొద్దిసేపు ఏమో ఆఫ్ రోడ్ వస్తుంది. బైకర్స్ ప్యారడైజ్లో ఉంది ఇది. పాడేరు టు అరకు చూడండి, అమేజింగ్ వ్యూస్, అమేజింగ్ రోడ్. అది తెలిసి మోటో వ్లాగర్ ఇది చూపించలేదు, అప్పటికి రోడ్లు లేవనుకుంటా. బైకర్స్ ప్యారడైజ్ అబ్బా ఇదే మొత్తం, రోడ్ కానీ ఆ వ్యూస్ కానీ. ఎవరు గుర్తించలేదు ఇది మోటో వ్లాగర్స్. బైక్ వేసుకుని ఈ రూట్, ఈ సీనిక్ భలే ఉంది. అన్ని ల్యాండ్స్కేప్లు మర్చిపోండి. ఇంకా అరకుకు వచ్చేయండి, పాడేరు టు అరకు హైవే ఇది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకెలా ఉంటే తోలుతానే ఉంటాను నేను. చాప్రాయ్ బస్ స్టాప్. ఓ చాప్రాయ్
చాపరాయి వాటర్ ఫాల్స్ ఇది. నో పార్కింగ్ ఏరియా అక్కడ. ఏం జరుగుతుంది ఈరోజు? జనం రూమ్స్ ఉన్నాయండి. ఆధార్ కార్డా?